నమస్తే. నా పేరు భరద్వాజ్. కొత్త వీడియోలోకి స్వాగతం. కాకతీయ రాజు గణపతి దేవుని పరిపాలన కాలంలో ఈ కోటగుడులు టెంపుల్ కాంప్లెక్స్‌ని నిర్మించారు. ఇందులో ప్రధాన ఆలయంతో పాటు 22 గుడులు ఉన్నాయి. ఇది శాసన స్తంభం. 1213 సంవత్సరంలో వేసిన ఈ శాసనం ప్రకారం ఈ కోటగుడులు దేవాలయాన్ని కాకతీయ సైన్యాధ్యక్షుడు రామప్ప నిర్మించిన రేచర్ల రుద్ర మూడో కుమారుడు గణపతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయి. దేవాలయ సముదాయంలోని విగ్రహాలను తీసుకొచ్చి ఇలా బయట నిలబెట్టారు. మనకు ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇవన్నీ కనిపిస్తాయి. ఈ విగ్రహాలను చాలా అందంగా చెక్కారు. విగ్రహాల గురించి నాకు పూర్తి స్థాయిలో ఐడియా లేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఎంతో అందమైన విగ్రహాలు ఇలా బయట నిలబెట్టారు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక శిథిల ఆలయం ఉంది. పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఇక్కడ పూజలు చేస్తున్నారు విగ్రహాలకి. నాగదేవత విగ్రహం ఉంటుంది. టెంపుల్ కాంప్లెక్స్ వైపు మనం వెళ్దాం. ప్రధాన ఆలయం గణపేశ్వర ఆలయం. గణపేశ్వరుణ్ణి ఇక్కడి సామంతుడు పరిపాలకుడుగా పనిచేసిన గణపతి రెడ్డి ప్రతిష్ఠించారు. అందుకే దీనికి గణపేశ్వర ఆలయం అని పేరు. ప్రధాన ఆలయం పోతున్నప్పుడు మనకి పక్కన చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. పరిశీలిద్దాం వాటిని. ఇది ప్రధాన ఆలయం వెనుక వైపు. ఇక్కడ ఒక 4-5 ఆలయాలు ఉన్నాయి. ఒకే వరుసలో నిలబట్టి ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఎలాంటి విగ్రహాలు లేవు. కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ పక్కన ఇంకొక శిథిల ఆలయం ఉంది. లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం. ఇది ప్రధాన ఆలయం లాగానే కనిపిస్తూ ఉంది. ద్వారపాలకులు ఉన్నారు. లోపల పూర్తిగా శిథిలం అయిపోయింది. రూఫ్ పడిపోయింది. స్తంభాలు మాత్రమే ఉన్నాయి. మినియేచర్ ఆలయాలు, చిన్న ఆలయాలు కూడా దీనిలో ఉన్నాయి. ఇందులో ఎలాంటి విగ్రహాలు లేవు. భూకంపాల తాకిడికి పడిపోయి ఉండవచ్చు, లేదా ఇతర రాజుల కాలంలో ధ్వంసం చేసి ఉండవచ్చు. ఇది మనకి 1000 స్తంభాల గుడి రామప్ప లాగానే పూర్తి కాకతీయ శైలిలో నిర్మించబడింది. ఒక ఎత్తైన ఉపపీఠం పైన దీన్ని నిర్మించారు. దాదాపుగా ఆలయం యొక్క రూఫ్ మొత్తం పడిపోయింది. భూకంపాల తాకిడికి దెబ్బతిన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది చిన్న ఆలయాలు ఉన్నాయి. ఇందులో స్తంభాలు మాత్రమే మిగిలిపోయాయి. మంటపం పైన పైకప్పు పడిపోయింది. రంగమండపం పైకప్పు పడిపోయింది. దీని స్తంభాలు కూడా లేవు. తాత్కాలికమైన రేకుల షెడ్డు పైన నిర్మించారు గోపురం మీద. ఇక్కడ వినాయకుని విగ్రహం ఉంది. డోర్ ఫ్రేమ్ పైన ప్యానెల్ కూడా సరిగా లేదు. పూర్తిగా చెక్కేసినట్టుంది. స్పష్టంగా కనిపించట్లేదు అవి.
లోపల శివలింగం ఉంది. ఇది కొత్తగా పెట్టిన నంది. ఇది పురాతన నంది. దీని మొహాన్ని చెక్కేశారు. అద్భుతమైన ఆలయం పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి ఉంది. దీని చుట్టూ ఆలయాలు ఉన్నాయి. ఇది నాట్య మండపము పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. స్తంభాలు పడిపోయే పరిస్థితి ఉంది. దీని చుట్టూ చాలా ఆలయాలు నిర్మించారు. కానీ ప్రాకృతికమైన పరిస్థితులు, రాజరిక పరిస్థితుల ద్వారా ఇది పూర్తిగా దెబ్బతినిపోయింది. ఈ దేవాలయాలను కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.